అవికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే పక్కనున్న గంట సింబల్ని కొడితే మేము ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ గిట్లనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 131కి వచ్చేసాము. మరి పార్ట్ 131లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, ఒక్క విషయం, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా లేదా దోస్తులు మన వీడియోస్ని? మమ్మీ నువ్వేందే ఇంకా బేబాంటి వంట ఏమంటే గిడిక చూసును. నీ బేబాంటి పాడగాను, ఏమైనా బేబాంటి అని గది భయపెట్టిస్తుంది, నువ్వు భయపెట్టిస్తావేమి? ఇప్పుడు గంటల వంట చేయకపోతే నిన్ను బయట గెంటేస్తానది మమ్మీ. నన్ను ఒక్కదాన్నే కాదు, నిన్ను కూడా గెంటెత్తది. నన్ను అనలేదు, నిన్నే అన్నది. ఇసలేసిందా నీకు? ఇద్దరిని మెడలు పట్టి నూపుతా అని చెప్పింది. మరి పో మమ్మీ, తొందర వంట చేసి రాపో. పోతాయే, ఒక 5 నిమిషాలు తొరిగి పోతా అని చూస్తానా. బక్కది ఇప్పుడు ఎదినది. మమ్మీ వదిన ప్రొద్దున్న నుంచి ఏం తినలేదట, అన్నయ్య వస్తే తిడతాడేమో. గందుకే గవని బెడ్ పూడదేమని చెప్పిన. ఆడు పోయి పాలుగా పెట్టి బెడ్ ఇస్తాడు, అది తిని చల్లబడుతుంది. అది 1 గంట వరకు వంట చేస్తే అయిపోయాయి. నీకు టాలెంట్ మమ్మీ, టాలెంట్ బాగానే ఉన్నది. అగో మళ్ళీ వచ్చిందా? అదేవద్దు మమ్మీ, మళ్ళీ వచ్చిందా? ఆమె ఎవరు? బేబీ వచ్చిందే. ఆంటీ రండి, కూర్చోండి. అతిథి మర్యాదలు బాగానే చేస్తున్నారే. ఎందుకలా అనుకుంటారాంటీ? మనమందరం ఒకటే. అతిథి ఏంటి? తల్లి కన్నా కూతురు మంచిదే అనుకుంటా. మనమందరం ఒకటేనా? అవును, మనందరం ఒక్కింటాళ్ళమే కదిగా. ఆంటీ కాదే సప్న. ఆంటీ అని వెళ్ళొద్దు. ఏమని పిలవాలి మమ్మీ? పిన్నియా? పిన్నే, నాకన్నా చిన్నదే కానీ నాకన్నా ముందే కడుపు వేసుకున్నది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పిన్నిని కూర్చోమను. కూర్చో పిన్ని. పిన్ని, అన్నయ్య బాగున్నాడా? యుఎస్లో ఉంటాడా? బాగున్నాడు, యుఎస్లో డాక్టర్ తను. వావ్, డాక్టరా పిన్ని అన్నయ్య? చేస్తున్నారా దీని దగ్గర కూడా మసాలా దోశ? డాక్టర్ అంటే మాటలా పిన్ని? మస్తు చదవాలి మమ్మీ. డాక్టర్ అంటే అన్నయ్య ఎంత క్లెవరో. మరేమనుకుంటున్నావు బిడ్డ, మన బేబీ కూడా మస్తు క్లెవర్ లెక్కనే కొడుతుంది. దామె పోలికలే వచ్చినాయేమో. ఫస్ట్ నా కొడుకే అన్నారు, నిజంగా నా కొడుకే అనుకున్నా. ఎందుకట్లా అన్నదో ఏమో బేబీ. నేనేం అలా అనలేదే. మీ మురళినే అడగకపోయావా? దాంతో నా కొడుకు అమెరికాలో ఉండే అదృష్టం ఏడున్నది కానీ దీనికి ఈ విషయం ఎవరు చెప్పిండు మళ్ళా? ఓహో, ఇల్లు బేబీ పేరు మీద ఉన్నదనగానే చల్లబడ్డది పాప. చెప్పేసినట్టున్నాడు. ఒక్క అబద్ధం చాల్తి. అమెరికా పోయే అదృష్టం లేకున్నా ఇవి అమెరికా దాన్ని ఉంచుకున్నాడు నా మొగుడు. పోంతి ఎట్లయితేంది. ఉంచుకోవడం ఏంటి? ఇక మురళిగాడు నిన్ను ఉంచుకున్నాడు కదా. నేను మురళి పెళ్ళాన్ని, అర్థమవుతుందా? నువ్వెట్లయితే పెళ్ళాం, నేనే కదా పెళ్ళాన్ని. నువ్వు ఉంచుకున్నదాన్ని. నీకు నేను ఉంచుకున్నదాన్ని ఎవడు చెప్పాడు? నువ్వు ఎలాగైతే పెళ్లి చేసుకున్నావో అలానే నేను పెళ్లి చేసుకున్నాను మురళిని. పెళ్లి కూడా చేసుకున్నావా? మరి పెళ్లి చేసుకోకుండా ఇంత ధైర్యంగా ఇక్కడ ఎలా ఉన్నాను అనుకున్నావు? నువ్వు ఏది చెప్తాగా నమ్మడానికి పిసాన్ లెక్కగా నడతానన్న బేబీ. నేనుండంగా ఇంకో పెళ్లి ఎట్లా చేసుకుంటాడు? ఏమనుకుంటున్నావు? నీకు డివోర్స్ ఇప్పించి మరి నేను పెళ్లి చేసుకున్నాను. కోర్టుకి వెళ్ళినా నాదే చెల్లుతుంది ఇప్పుడు, అర్థమవుతుందా? డివోర్స్ ఇప్పించినావా? ఎప్పుడు? నేనెటువైనప్పుడు? మమ్మీ, నువ్వు ఉంటేనే డివోర్స్ ఇస్తారే పిచ్చి మొహదానా. నువ్వెటు పోవడైంది? అసలు ఎప్పుడు ఇచ్చినావు మమ్మీ నువ్వు? నేనేమి ఇవ్వలే బిడ్డ. నేను అన్ని బీరల్నే పెట్టుకుంటా, దాచి పెట్టుకుంటా లోపల లాకర్లా. నేనెప్పుడు ఇవ్వలే. మమ్మీ, డివోర్స్ ఇచ్చుడంటే గట్ల కాదు, పేపర్ల మీద సంతకం పెడతారు. పేపర్ల మీద సంతకమా? సంతకాలు ఎప్పుడు పెట్టావో గుర్తు తెచ్చుకో. 10 సార్లు పెట్టినా. ఎందుకు పెట్టినావు మమ్మీ? మీ డాడీ గారు పెట్టమన్నాడు. డాడీ పెట్టమంటే పెడతావా? అదేంటి అని అడగవా? పొలాలు కొన్న భూములు కొన్న నీ పేరు మీద రాయించుతా అన్న సంతకం పెట్టంటే నా పేరు మీద అని సంతోషంతో రప్ప పెట్టినా.
మమ్మీ. సొంతకాలు పెట్టేటప్పుడు చదవాలి ఆ పేపర్లు ఏముందో. నాకు ఇంగ్లీష్ ఫీజు మాట్లాడొస్తుంది కానీ చదువుడు ఎట్లా వస్తుంది? ఏంది మమ్మీ, నీకు చదువుడు రాదా? నీకు చదవడం రాదా అను? అంటే నాకు అప్పుడు అద్దాలు లేకుండే కండ్లకు కనబడది. అద్దాలుంటే చదువుదు. ఎవ్వా, భూమి రాసిత్తన్నా అని సంతకాలు పెట్టించుకొని డివర్స్ పేపర్ల మీద పెట్టించిండాడు. అర్థమవుతుందా? ఇంకోసారి నన్ను ఉంచుకున్నది అని అన్నావంటే అర్థమైంది. అంటే ఇప్పుడు నేను మురళిగాని పెళ్ళాన్ని కాదా? పెళ్ళానివే ఇల్లీగల్గా. లీగల్గా మాత్రం నీకు డివర్స్ ఇచ్చినట్టే. పోలీస్ స్టేషన్కి, కోర్టుకి, ఎక్కడికి వెళ్ళినా నాదే చెల్లుతుంది. నేనే మురళికి అసలు వైఫ్ని. ఎంత పెద్ద బొక్క పెట్టినవే మమ్మీ. నేను ఆడబెట్టినకి బేబీ పెట్టింది. సరే గాని నాకు ఆకలిస్తుంది. వంట చేయమని చెప్తే ఇక్కడేం చేస్తున్నావు? చేస్తా. ఇగో మా బేబీకి ఒక్కసారి మిరపకాయ బజ్జీలు టేస్ట్ చూపించాలి అని చేద్దామని అనుకుంటున్నా. గింత జరిగిన గింత కూలిగా ఎట్లా మాట్లాడుతున్నావు మమ్మీ? సందర్భానికి తగ్గట్టు మాట్లాడాన్ని, లేకపోతే మనం భూమి మీద నిలగలేము. అన్నయ్య వస్తాడు కదా మమ్మీ, అన్నయ్యకి చెప్పు. అన్నయ్య చూసుకుంటాడు డాడీ సంగతి. ఇంత ధైర్యం ఉంటే నీకు డివర్స్ ఇస్తాడా? బేబీ, నీకు మిరపకాయ బజ్జీలు చేసి ఇస్తా కానీ ఒకటి చెప్తా, వింటావా? ఏంటి చెప్పు. నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. ఎవ్వరికి చెప్పద్దు ఈ విషయం. నా కొడుకు మీద ఒట్టేసి చెప్పాలా? ఏ విషయం? నాకు డివర్స్ ఇచ్చిండు మురళి అని ఎవ్వరికి చెప్పద్దు. సరే, ఎవరికి చెప్పను. నీ కొడుకు మీద ఒట్టేసినావు, గంతే. నేనెక్కడ వేసాను? వేసినావు, గంతే వేసినట్టే. అలాగే, ఆకలిస్తుంది, వంట స్టార్ట్ చేయి. ఇదిగో నా బిడ్డకు మిరపకాయ బజ్జీలు చేసుడచ్చు, ఎట్ట చేసుడు అని అడగడానికి వచ్చినడికి. ఇట్లా చేసుడే బిడ్డ? దానికి తెలుసు, నీకు చెప్తుంది. దానికి ఇంతకి మిరపకాయ బజ్జీలు దేంతో చేస్తారో తెలుసా? అంటే మమ్మీ, మిరపకాయ బజ్జీలు అంటే మిర్చితోటి చేస్తారు కదా. గయ్యా చెప్పు ఎట్లా చేస్తారో. ఏమున్నది మమ్మీ, మిర్చిలా పిండి పెట్టాలి, ఆయిల్ వేయాలి. మిర్చిలో పిండి పెట్టి ఆయిల్లో వేస్తే మిర్చి బజ్జీలు వచ్చేస్తాయా? గట్ల రావు. మరి ఎలా వస్తాయి బజ్జీలు? నాకు నేర్పించవాను? ఎట్లా వస్తాయి అంటే వస్తాయి. దీనికి ఏస్తాయి కదా ఫస్ట్. నీకు ఏచ్చా మమ్మీ ఇంతకి? రాణి చేసినప్పుడు మస్తు చాలా చూసిన. రాణి చేయమంటే ఏంటి బేబీ, కమ్మ ఏస్తుంది. రేపు పంపించేయమంది పిన్ని రాణిని, మర్చిపోయావా మమ్మీ? రేపు కదా, ఇవాళ ఏమందాం? రాణి చేయదు, నువ్వే చేయాలి. ఏం లేదు, దొడ్డు మిరపకాయలు తీసుకోవాలి. అంటే నీలా ఉండాలి. జోకి ఎత్తండి. దీని బక్క నోట్ల చెప్పు పెడితే దీనికి మిరపకాయ బజ్జీలు ఎట్లా అయ్యానో చెప్పన్నట. నా మొగుంతోటి నాకు డివర్స్ ఇప్పించింది దొంగబొడ్డి. అలాంటి దొడ్డు మిరపకాయలు తీసుకొని మధ్యలకు చీరాలి. అంటే ఏంటి? అంటే దొడ్డు మిరపకాయలకు పెద్ద ఆపరేషన్ చేయాలి. ఆ నుంచి ఇడికి చీరాలి. పెద్ద ఆపరేషన్ అంటే తెలుసు కదా నీకు. సిజేరియన్ చేయాలి. కట్ చేయాలా? తర్వాత కుట్టేయాలా? కుట్టద్దు, సీరి ఇడిచిపెట్టాలి గంతే. లోపల ఇత్తులుంటాయి, విత్తులు సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్లను గిట్ట పైకి లేపితే టిప్ప ఎగురుకుంటా బయట పడతాయి. పడ్డాక వాటిని ఏం చేయాలి? తీసుకొని తినే దరిద్రం వదులుతుంది. తీసి చెత్తబుట్టలు వేయాలి. మిర్చి చెత్తబుట్టలు వేస్తే మరి బజ్జీలు ఎలా చేయాలి? నా కర్మ. అంటే ఏంటి? అంతా చేస్తారా మిర్చి బజ్జీ? నా బొంద అంటే తెలుసు కదా నీకు? తెలుసు. నేను మురళిని ఎప్పుడు తిడతాను నీ బొందరా అని. అమ్మయ్య, గా మిరపకాయలను ఉంచుకొని ఇత్తులు చెత్తబుట్టలు వారేయాలి. అంతేనా? మిర్చి బజ్జీ రెడీయా? ఇంకా స్టార్ట్ కూడా కాలే పిన్ని. తర్వాత త్వరగా చెప్పు, ఆకలిస్తుంది. కప్పెడంతా శనగపిండి వేయాలి. కప్పెడు అంటే కప్ప అంటే ఫ్రాగ్. ఈ ముఖమే ఫ్రాగ్ ఏందే, కప్పలతో చేస్తావానే? కప్పెడు కప్పు 1 కప్పు ఫొలోరు 1 కప్పు ఫొలోరు పిండి పోయాలి.
ఓకే 1 కప్ ఫ్లోర్ వేయాలి. ఏం ఫ్లోర్ వేయాలి? శనగ పిండి. శనగ ఏమంటారు చెప్పే ఇంగ్లీష్లా నాకు గుర్తొస్తలేదు. చెనా ఫ్లోర్. బేసన్. గదే బేసిన్లో పోసుకోవాలి కప్పెడు పిండి. బేసిన్లో పోసుకొని అండ్ ఉప్పు కారం ఎగ్ ఇవన్నీ ఇంగ్లీష్లో ఎప్పుడంటే నాతోటి కాదు. ఇక ఇలా ముంచుకుంటానులే వేయాలి నూనెలే. కానీ నాకేమో గట్లే వేయరాదాయే. నీకు వేరాదా? మరి ఎందుకు చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు? ఏం పాడో ఎన్నిసార్లు అలా ముంచుతా, ముసమర్లకుండా ముంచుతా మిరపకాయని పిండిలేసి. అయినా దానికి అంటుకోదు. అందులోసరికి నూనెలా పిండే ఉండదు, దానికి అట్టి మిరపకాయనే గోలుతుంది. అట్లెందుకు మమ్మీ? దానికి నూనె ఉంటుంది కావచ్చు మిరపకాయకి. అలా పెట్టంగానే జారిపోతుంది పిండి, అందుకే అతుక్కుంటలేదేమో నువ్వు చేస్తే. కావచ్చు బిడ్డే, నాకు గంట ఉడియ రాకపాయే. మరి ఏం చేసుడే? ఏం లేదు మమ్మీ, మిరపకాయని మంచిగా సబ్బుతోటన్నా సర్ఫ్తోటన్నా కడగాలి. కడిగితే మంచిగా నూనె అంతా పోతుంది. అబ్బరే బిడ్డ, ఎంత మంచిగా చెప్పినవే. అయిపోయి పిండిలో ముంచంగానే అతుకుతుంది, అందులో వేయాలి. అబ్బా, నా గిన్నె ఎండ్ల సంది తెలక ఎప్పుడు తినబుద్దైనా కడుపు మార్చుకుంటానా. ఇప్పుడు వేసుకోవచ్చు ఇక. ఏంటి సబ్బు పెట్టి రుద్దాలా మిర్చిని? చీ, రోగాలు వస్తాయి. అయితే వాషింగ్ మిషన్లో వేస్తే అయిపోయి ఆయిల్ అంతా ఆశ అవుతుంది, పైన ఆయిల్. అమ్మో, ఇక్కడ ఉంటే నాకు మెంటలెక్కిపోతాను. నేను డింగ్. అగో ఎటువైంది దగ్గరి? డింగ్ అన్నది డుంగ్ అయింది. అమ్మో, నేను అంట వేయాలి, లేకపోతే నన్ను బయటకు నొక్కుతారు ఇల్లు. నేను కూడా డింగ్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. అమ్మయ్య, వదినే పోతే పోని, నేనైతే వారం రోజులు ఇక్కడనే ఉండొచ్చు. నైట్ ఏం తెప్పించుకోవాలి అన్నయ్యతోటి? షవర్మా తినక ఎన్ని రోజులు అవుతుందో. 2 షవర్మాలు తెప్పించుకుంటా. కానీ అన్నయ్య ఏమంటాడో, తిడతాడు కావచ్చు షవర్మా తింటే మంచిది కాదని. అయినా సరే నేను ఖచ్చితంగా తెప్పించుకొని తింటా. ఓ మెంటల్ మొక్కదానా, దోశ తెచ్చిన తిను. నీ రోగం పాడుగాను. ప్రొద్దున దోశలు పట్టుకొస్తానే అంటే అద్దు, మనం జర్నీ చేస్తే నాకు వాంతికి అవుతుంది, పాలు తాగినా చాలు అన్నావు. మంచిగా అయిందా? ఒకటైతుంది, తిండి లేదు మన లేదు. పడు. ఎవడన్నా తిండి తిప్ప లేకుండా జర్నీ చేస్తాడా? కక్క వస్తుంది కానీ నాకు. కక్క వస్తే కక్కచ్చే, కారు ఆపుకోవాలి, కక్కాలి, మళ్ళీ ఎక్కాలి. థ్యాంక్సే, మస్తు ఆకలి అవుతుంది. పిచ్చి మొక్కపు దానివే నువ్వు. నాకు ఫోన్ చేస్తే నేను తీసుకొద్దు కదా. బెడ్ రెస్ట్ కూడా అయిపోయింది. ఇంటికి వస్తే ఏమో దోశలు చేసేయనా నేను? ఎవరుంటారా ఇంట్లో? నేను ఒక్కదానే కదా. శరత్ కూడా ఉండనే ఉండడు. ఏమన్నా అంటే ఏడ్చుడు ఒకటి నేర్తావు. ఏడకు. కడుపులో ఉన్న వాళ్ళ కోసం అన్న తినాన్నే ఇంతంతా. ఏం తినాలనే? గదే, నేను అసలు నీకు గుర్తొస్తేనే కదా నన్ను నీ దోస్తు అనుకున్నావు ఎప్పుడన్నా? గుర్తు రావడానికి. ఏడకు తిను. గోళీలు కూడా వేసుకోలే. తిను, తొందర తిని వేసుకో. మనం పోదాం. రాజు దించకపోతే దించకపోయా, బస్సులో పోదాం. ఏం భయం లేదు, నేను తీసుకుపోతా పా నిన్ను. నువ్వు పోతా అంటే పో, అటే పో, మళ్ళీ రాకంటున్నాడే నన్ను. పిచ్చి మొక్కదానా, ఏడు బాబు ఫస్ట్. ఆ మెంటలుడు నీ మీద ప్రేమతోటే పోకన్నాడే. కాదు, నేనంటే ఇష్టమే లేదు రాజుకు. వాళ్ళు ఏది చెప్తే తింటాడు. మా అమ్మ వాళ్ళట నాకు తిండే పెట్టారట, ఇష్టం ఉన్నట్టు మాటలు అంటున్నాడు. ఓ పిచ్చిదానా, ఆడికి పోతే తిండి పెట్టారని ఆ మెంటల్ వాళ్ళు చెప్పిండ్రే. నిజంగానే నా పెళ్ళాన్ని తినది కావచ్చు ఆడికి పోతే అని భయంతో అట్లా అన్నాడు. ఏడు పాపు, రాజుకు నీ మీద ప్రేమ ఉన్నదే, ప్రేమతోటే అట్లా అన్నాడు. పాపం, వంట ఏ రాకుండా నీకోసం పాయసం చేస్తాను పోయిందా లేదా? నువ్వే చెప్పినావు కానీ. కొబ్బరి బొండాలు కూడా తెచ్చిండని చెప్పినావు. నిన్ను కూడా తాగమన్నాడంటివి కదా. అగో, నీకోసం పిసోన్ లెక్క బ్రెడ్ పాలు తెస్తా అని పోయిండు బయటకు. అందరూ నువ్వు కడుపుతోటున్నావు, తినలేవని ఆలోచిస్తున్నారే. రాజు తిన్నాడావే? అడిగినావా రాజుని తిన్నావా అని? అడగలే. ప్రొద్దు నుంచి చూస్తున్నా నేను. పిసోన్ లెక్క అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళు 100 సామాన్లు తెప్పించుకున్నారు ప్రొద్దు నుంచి. తిండి లేదు, తిప్పలేదు, తిరుగుతూ ఉన్నాడు. రోడ్డు మీద కలిసిండు, క్లాస్ వీకిల్స్ పెట్టిన. పాపం రాజు తినలేడానే. నీ మొగుడు తిన్నాడో లేదో నాకేం తెలుస్తుంది, నువ్వు తెలుసుకోవాలి. కానీ ధైర్యంగా ఉండాలి. మంచిగా ఏది పడితే తినాలి అంటే ఏడ్చుకుంటా కూర్చుంటుంది, తిండి తిప్ప లేకుండా. పట్టప్పుడు అంటే మార్చుకొని చచ్చినావు.
కడుపుతోటి ఉన్నప్పుడు కూడా అట్లా తినకుండా ఉంటాడు ఎవడన్నా. అలా ప్లేట్లలో ఉన్నది గుంజుకొని మరీ తినాలి. బర్రెది తిని తిని ఇంకా బర్రె లెక్క అవుతుంది. ఎందుకు దానికి తిండి? బిడ్డ అంటే కడుపుతోటి ఉన్నది, దానికేం పుట్టింది బర్రె? దానికి బర్రె తిన్నట్టు తింటుంది. దాని ప్లేట్లో గుంజుకొని తినాలి, ఏం కాదు. బర్రె దానికి ఏం రోగాలు లేవు, ఏమంటుకో నీకు. అప్పుడే నవ్వు అప్పుడే ఏడువు, మంచిగున్నవే. తిను మెంటల్దానా, ఇంకో దోశ పోసుకురావన్నావే. అద్దే చాలు తిను, నేను కూడా 2 పోసుకొని తింటా. పోదాం. ఎవరేమన్నా అనుకోని ఉండమన్నాడు కదా అక్కనే, ఉండు నేను చూసుకుంటా. నేను ఇంట్లో అడుగు కూడా పెట్టకావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడా నీతోటి? నాకు సురసుర అంటాందే, దోశలు పోసుకొని తింటా. ఎందుకే ప్రొద్దున తినలేవా దోశలు? తిన్నా ప్రొద్దున. మరి ఇప్పుడు దోశలు ఏందే? వంట చేసుకోలే? నాకేడ చేసుకొని మునిగిన, ఊరికి పోదామంటే కదా. దోశలు చేసుకున్నా తిన్నా, శరత్ బాక్స్ మందం చేసిన. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చాడు కదా అని చేసుకోలే. ఆంటీ ఏంటి మీరిద్దరే వెళ్తానని ప్లాన్ వేసుకుంటున్నారా? అవునాంటీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండట రాజు దీంతోటి. పొద్దున్న నుంచి ఏడుస్తూ కూర్చుంది. బ్రెడ్ తీసుకొస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేడు. నాకేమో ఏది వంట చేయరాదు, ఫ్రూట్స్ కూడా లేవు ఇంట్లో కట్ చేసి ఇద్దామంటే. ఏది అడిగినా నాకు వద్దాంటీ అంటూ ఏడుస్తూ కూర్చుంది. దానికి మెంటల్ ఆంటీ, మెంటల్ ఎక్కింది. ఎప్పుడన్నా గిట్లనే మెంటల్ చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పుండా ఆంటీ, దాని గురించి దాని సంగతి చెప్తా నేను. తిన్నాక పోతాం ఆంటీ, అవసరం లేదు ఇక్కడ ఉండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పోయి అక్కడనే ఉండు, మళ్ళీ రాకని చెప్పిండట. రాదిగా రాని, అక్కడనే ఉంటుంది. ఏం చేస్తాడో చూద్దాం. రాజుకి తనంటే ఇష్టమే, వాళ్ళేదో అనేసరికి అలా అన్నాడేమో. అట్లా బాధ పెట్టచ్చా ఆంటీ, అర్థం చేసుకోవాలి కదా. మీరేమన్నా తిన్నారా ఆంటీ? రాజు నా కోసం పెసరట్టు తెచ్చాడు. వాళ్ళ మమ్మీకి, స్వప్నకి, నాకు, రాణికి, రాజుకి అందరికీ తీసుకొచ్చాడు. మరెందుకు తినలే? నాది, రాజుది, రాణిది అందరిది కలిపి ఆ బఫెలో అను ఇంకా ఆ బఫెలో కూతురు ఇద్దరు తిన్నారు. నాకు కొంచెం కూడా ఉంచలేరు. 10 కొబ్బరి బొండాలు తాగారు. ఏందంటీ బఫెలో అనువా? వా, కరెక్ట్ పేరు పెట్టిండ్రు. వాళ్ళు బఫెలోలు కాదంటీ, పెద్ద పెద్ద నీటి గుర్రాలు ఉంటాయి కదా, హిప్పోపొటమస్లు. కొబ్బరి బొండం తాగుతామని అనుకుంటే మొత్తం ఖాళీ చేశారు. ఆకలి అవుతుందా ఆంటీ? కొన్ని పాలుంటే తాగాను. ఏమొద్దులే, మధ్యాహ్నం లంచ్ చేస్తాను. మరి లంచ్ ఎట్లా? మా ఇంటికి రండి సపరేక. ఆ బఫెలో అనుకి చేయమని వార్నింగ్ ఇచ్చాను, లేకపోతే మెడలు పట్టి బయట గింటేస్తా అని చెప్పాను. మంచి పని చేసింది ఆంటీ. మీరైతే అస్సలు భయపడకుండా రాని లెక్క. భయపడకుండా కూసుంటే వాళ్ళు నెత్తికెక్కుతారు. మీకు తెలియదా ఆంటీ, ఫస్ట్ నుంచి రాణిని ఎంత గోస ఉంచుకున్నారు. పాపం రాణి. మిమ్మల్ని చూస్తే కూడా పాపం అనిపిస్తుంది ఆంటీ. అస్సలు భయపడకండి, మేము వెళ్తాం ఈరోజు. ఇద్దరే ఎలా వెళ్తారు? నేను వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసి వస్తాను. అయ్యో ఎందుకంటీ? లేదు లేదు, ఇద్దరిని అలా పంపించకూడదు. ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీసే. రాజు కార్లో దించమంటే దించడా మరి? వద్దాంటీ, ఆ రాజు వద్దు, ఆ కారు వద్దు, అవసరమే లేదు. ఇంకోసారి ఆ రాజు కారు ఎక్క నేను. రాణి తిని రెడీగా ఉండే. రాజు ఎప్పుడొచ్చావు? తిను, ఏం మాట్లాడకు. ఇప్పుడే ఆంటీ, బ్రెడ్ తీసుకొచ్చాను, తింటారా? పద, రోస్ట్ చేసుకొని తిందాం ఇద్దరం. రాణికి దోశ తెచ్చింది సరిత. తినేసి మేము వెళ్తాం రాజు. ఎక్కడికి ఆంటీ? రాణి ఉన్న సరిత వాళ్ళ ఇంటికి వెళ్తానంటున్నారు. నేను వాళ్ళని డ్రాప్ చేసి వస్తాను. వద్దని చెప్పినా మళ్ళీ వెళ్తానంటుందా? ఈ సరిత వచ్చి ఏం చెప్తుందో ఏమో రానికి. రాని పోతే నేను ఎట్లుండాలి ఇక్కడ? అది నన్ను విడిచిపెట్టి ఎట్లా పోతా అంటుంది. దానికి కొంచెం కూడా నా మీద లేనే లేదు. నాకు అస్సలు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదు. రాణి లేకుండా నేను ఉండలేను. రాణిని అసలు పంపియ నేను. వీళ్ళిద్దరు ఏం తింటున్నారు? ప్రొద్దున్న నుంచి తింటూనే ఉన్నారు. రాణికేమో టిఫిన్ కూడా పెడతలేరు. ఏం చేస్తున్నారే మమ్మీ? ఏం లేదురా, గీడికి ఎందుకు వచ్చినావు? రావద్దానే, మీరు ఎక్కడున్నారని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చిన. బెడ్ కూడా తెచ్చినావారా? ఇగో తెచ్చినా. ఒక్క 2 నిమిషాల ముందత్తే చెల్లెమ్మకు బెడ్ ఆమ్లెట్ చేసిద్దు. అంతా ఎట్లా తిప్పుతాంది, గావరైతాంది మమ్మీ, వాంతికి వచ్చినట్టు అవుతుంది అంటే ఇగో 5 గుడ్లు వేసి ఆమ్లెట్ వేసి ఇచ్చిన. నువ్వేం తింటున్నావే? 2 వేసినారా దానికి? 5 5 10 గుడ్లు వేసి. ఒకటి చాలు మమ్మీ అంటే నేను ఒకటి తింటాను, అట్టే వేస్ట్ అవుతుందని.
కనీసం నువ్వు తిన్నావా అని కూడా అడుగుతలేవేంది మమ్మీ నన్ను. రాణి గురించి ఎట్లా పట్టించుకుంటలేవు. నేను కూడా అవసరం లేదా నీకు? నువ్వు విన్నావా అన్నయ్య? ఏడు మస్తు తింటాడు బయట ఏడబడతాడా అన్నాడు కూడా ఎందుకు మగవాళ్ళను. ఇంట్లో ఉన్న వాళ్ళం మనమే ఏం తింటామో ఏం తినమో, బయట వాళ్ళు అన్ని రకాలు తింటారు. ఏడబడతాడు ఆకలి అయితే బిర్యానీల కానుంచి తింటారు. ఇంట్లో ఉన్న వాళ్ళే ఏది పడితే అది చేసుకొని తింటారు, బయట ఉన్న వాళ్ళే తినరు పాపం అని నేను అనుకున్నా. సూపర్ మమ్మీ. ఆరా ఎన్ని నిజాలు తెలుస్తానేరా. మొన్నటిదాకానేమో ఒక అమెరికా కొడుకు నా కొడుకు అన్నారు, మళ్ళా కాదన్నారా? ఇప్పుడేంది మళ్ళా నేను నీ కొడుకుని కాదని చెప్పిండ్రా? కాదు, ఇక మళ్ళీ చెప్తే నేను నమ్ముతానా కానీ. చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు పుట్టుమచ్చ ఉండే ఈపుల, ఆ ఈపుల పుట్టుమచ్చ చూసినా కదా నేను. పడుకుంటుంది అది. మరి మొన్న వాళ్ళు చెప్పంగానే అట్లా ఎందుకన్నావు మమ్మీ? ఆయనకు కూడా ఉన్నది అనుకున్నావు అమెరికానకు. ఆయనకు లేనే లేదట, నీకే ఉన్నది. ఫిక్స్ అయినా ఇక నువ్వే నా కొడుకు అని. ఇప్పుడు మళ్ళీ ఇంకో ముచ్చట తెలిసి చెప్తే దగ్గర కూసో. నేను ఆఫీస్కి ప్రొద్దున పోలేను మమ్మీ, మధ్యాహ్నం అన్న పోవాలి కనీసం. సాయంత్రం వచ్చినాక చెప్పవుతి. ఏందో ఏమో వీడు ముచ్చట చెప్తా అన్నా ఇంపార్టెంట్ అన్నా వినడు, తల్లిని కేర్ అయ్యాడు. అన్నయ్య నైట్ అయితే నాకు కొన్ని ఆర్డర్ పెట్టేటి ఉన్నాయి. సరే అమ్మా, వచ్చినాక చూద్దాం. రాజు ఆంటీ. ఇదిగో తీసుకో, మన ఇద్దరికి శాండ్విచ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నాకు అసలు ఆకలిగానే లేదు. తీసుకో రాజు, ప్రొద్దు నుంచి ఏది తినలేదు. నేనైనా కొన్ని పాలు తాగాను, నువ్వైతే ఏమీ లేదు. తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. కూర్చోండి. రాజు నన్ను పిన్ని అని పిలుస్తావా? అలాగే పిన్ని. స్వప్న కూడా అలాగే పిలుస్తుంది. కూర్చోండి పిన్ని. నాకు బ్రెడ్ తోని శాండ్విచ్ ఇంకా టోస్ట్ అవి రెండే చేయొచ్చు. ఇంకా నాకు ఏ వంటలు రావు. చూడ్డానికైతే బాగుంది ఆంటీ, కలర్ఫుల్గా. నువ్వు వెజిటేబుల్స్ తింటావో తినవో అనుకున్నాను. తింటాను ఆంటీ, పర్లేదు. ఎగ్ శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను అసలైతే, కానీ ఇంట్లో ఒక్క ఎగ్ కూడా లేదు. ఉంటే రానికి కూడా బాయిల్డ్ ఎగ్ చేసి ఇచ్చేదాన్ని. ఈవినింగ్ వచ్చాక తెస్తాను ఆంటీ. అసలు నిన్ననే చాలా ఎగ్స్ తెచ్చావుగా, 50 ఎగ్స్ ఉన్న ట్రే తెచ్చావు. ఏమయ్యాయి అవన్నీ? తిన్నారేమో ఆంటీ. నేనైతే తినలేదు, రాణి కూడా తినలేదు, నువ్వు కూడా తినలేదు కదా. స్వప్న ఏం తింటలేదు కదా పిన్ని, ఆమ్లెట్స్ వేసిస్తుందేమో మమ్మీ. మరి అన్నీనా? డైలీ 1 or 2 eggs is more than enough. అన్ని తింటే మంచిది కాదు కదా. ఏమో ఆంటీ, నేను చెప్తే ఎవరు వినరు ఇక్కడ. ఓకే ఓకే తిను రాజు. చాలా బాగుంది ఆంటీ. సారీ పిన్ని, ఊరికే ఆంటీ అని వస్తుంది. అలవాటు అయ్యేదాకా అలాగే వస్తుందిలే. రాణి ఏమంటుంది పిన్ని? వెళ్తానంటుంది రాజు. నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను, నువ్వేం వరి అవ్వకు. నన్ను విడిచిపెట్టి వెళ్తానంటుందా? నిజంగానే వెళ్తున్నారా పిన్ని? రాజు అంత ఎమోషనల్ అవ్వకు. ఏ అమ్మాయికైనా కడుపుతో ఉన్నప్పుడు తల్లి దగ్గర ఉండాలనిపిస్తుంది. అక్కడే తనకి ధైర్యం, సేఫ్ అనిపిస్తుంది తెలుసా. తల్లిని ఏదంటే అది అడగచ్చు, ఏం తినబుద్ధి అయితే అది చేయించుకొని తినచ్చు. నేను కూడా అలాగే చేస్తాను కదా పిన్ని. తనని తల్లిలాగా చూసుకోవట్లేదా నేను? అలా కాదు రాజు, తన నీ దగ్గర అన్నీ అడిగి చేయించుకోలేదు. నీకెక్కడ కష్టమవుతుందోనని కొంచెం వెనకడుగు వేస్తుంది. నువ్వు తల్లిని ఏమాత్రం మించిపోవు రాజు, బాగా చూసుకుంటావు రాణిని. కానీ రాణి వెళ్తాననేది ఆ ఉద్దేశంతో కాదు, అర్థం చేసుకోవాలి రాజు. ఆడపిల్లలకి అమ్మే అన్నీ. మరి భర్త? భర్తే జీవితం. మొత్తం తిప్పి కొడితే సంవత్సరం వెళ్తుంది అంతే తల్లి దగ్గరికి. అది ప్రెగ్నెన్సీ అప్పుడు. తల్లైతే ధైర్యం చెప్తుంది రాజు బిడ్డకి. డెలివరీ అన్నా ప్రెగ్నెన్సీ అన్నా భయం భయంగా ఉంటుంది. మొదటిసారి ప్రెగ్నెన్సీ అయితే ఇంకా భయపడుతూ ఉంటారు. అందుకే మొదటిసారిది తల్లిగారు చేయాలంటారు, రెండోది మాత్రం అత్తగారు చేస్తే పర్లేదు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకు అలవాటైపోతుంది, భయం ఉండదు. నువ్వు గమనించావా రాజు? ఫస్ట్ కడుపులో పుట్టిన పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, సైలెంట్గా అన్ని లోపల దాచుకుంటారు. అదే సెకండ్ థర్డ్ పుట్టిన పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు, రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. అవును పిన్ని, ఎందుకలా? అదే చెప్తున్నాను కదా రాజు, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తల్లి చాలా భయపడుతుంది. డెలివరీ గురించి, ప్రెగ్నెన్సీ గురించి
అన్ని చేంజెస్ వస్తాయి కదా బాడీలో, భయపడుతూ ఉంటుంది. అందుకే లోపల బేబీ అలా తయారవుతుందంట మెంటల్గా. సెకండ్ టైం ఫ్రీ అయిపోతుంది, లోపల బేబీ కూడా ఫ్రీ అయిపోతాడు. అందుకే నెక్స్ట్ పుట్టిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే పిన్ని. చాలామందిని చూశాను నేను. ఫస్ట్ పుట్టిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా సైలెంట్గా ఉంటారు. చూసావా, తల్లి ఎలా ఫీల్ అవుతుందో దాని ఎఫెక్ట్ బేబీ మెంటల్ హెల్త్ పైన ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎప్పుడు సంతోషంగా ఉంచాలి. అప్పుడే బేబీ మెంటల్గా ఫిజికల్గా చాలా ఎక్సెల్ అవుతుంది. మీరు ప్రెగ్నెన్సీ అప్పుడు డాడీని విడిచిపెట్టి వెళ్ళారా పిన్ని? అక్కడే ఉన్నా నేను, మధ్యలో వచ్చాను. కానీ మమ్మీ నాతోనే ఉంది డెలివరీ అయ్యేంత వరకు. కానీ రాణిని పంపించాలంటే నాకు బాధేస్తుంది పిన్ని. ఎన్ని రోజులు నేను ఒక్కడనే ఎలా ఉండగలను? చూడు రాజు, మధ్య మధ్యలో తీసుకొచ్చుకో రాణిని. నువ్వు కూడా 1 వీక్ ఒకసారి వెళ్ళొచ్చు. ఎవ్రీ సండే వెళ్ళు. తను హ్యాపీగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కడెక్కడో వేరే దేశాల్లో లేరు కదా, ఇక్కడే పక్కూరు. ఎంతసేపు నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూడొచ్చు. ఊరికూరికే వెళ్తానంటే మమ్మీ పంపించదు పిన్ని. మమ్మీ పంపించడం ఏంటి? నీ వేలు పట్టుకొని నడిపిస్తుందా ఏమైనా? నీకు వెళ్ళరాదా రాజు? అన్నీ మమ్మీకి చెప్పి చేయాలా? నువ్వు ఇప్పుడు తండ్రివి కాబోతున్నావు, ఇంకా చిన్నపిల్లలా చేస్తున్నావేంటి? నీకెందుకు? తనేమైనా అంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అసలు నేనే డ్రాప్ చేస్తే అయిపోయేది. అనవసరంగా ఇదంతా చేశాను. మరి ఇప్పుడు డ్రాప్ చేద్దాం, నేను వస్తాను. లేదు పిన్ని, ఇప్పుడు అస్సలు ఎక్కదు నా కారు. ఎందుకు? నేను అడుగుతాను రాణిని. వద్దంటీ, అస్సలు ఒప్పుకోదు. కావాలంటే అడిగి చూడండి. సరిత రాణి ఇద్దరు ఎక్కరు, చూడండి. నేను అడిగి చూస్తానులే. అడిగాక నాకు చెప్పండి ఆంటీ. రానంటే నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి. ఎందుకు రాజు, కనీసం సెండ్ ఆఫ్ కూడా ఇవ్వవా రాణికి? రాణి వెళ్తుంటే నేను చూస్తూ తట్టుకోలేను ఆంటీ. నాకు ఏడుపు వస్తుంది. ఆఫీస్లో అయితే వర్క్ బిజీలో ఉంటాను. రాణి కూడా నేను ఏడుస్తే తట్టుకోలేదు. అబ్బో, ఏదో పెద్ద లవ్ స్టోరీ లాగా ఉంది. తినేసి. మమ్మీ పాట పాడే పండుకుంటా. పండుకో బిడ్డ పండుకో. జచ్చిదానంద జో జో ముకుంద. ఊ కదేనావే, వేరే వాడు. మరి బాల కృష్ణనికి. అబ్బా, కొత్తది వాడు మమ్మీ. చిన్నప్పటి నుంచి అదే వాడుతున్నావు. కొత్త ఏమున్నాయి అబ్బా? నా సామి సామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందర సామి. అది పార్ట్ 1 మమ్మీ, పార్ట్ 2ది వాడు. మళ్ళీ గమాని గిటాండు టెనో టిట్టి 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 తండరి టెండి రిటిండి ఎడో టిట్టి 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 నాగ జంగల కొండ ఎంత బుడదం మన వాడివి, మూతి గులగుల పెడతాందా? ఏ కాదు నా బిడ్డ వన్నది ఎవరకు కాదు. ఏదన్నా వడంది తిన్నవేంది? నాలుక గిట్టుబ్బిందా? ఏం తినలే నా బిడ్డ. జోలపాట వాడమంటే వాడతానా. గది జోలపాట? ఇంకా నయమే, బాలపాట అనలేవు. మంచిగానే వన్నది కదా నీ బిడ్డ. కాళ్ళు మీద పెట్టుకున్నావా? నెత్తిలో పెట్టుకో. పెట్టుకుంటా నా బిడ్డ. పెట్టుకో పెట్టుకో. చెప్పులు తీయకపోయినావు, తీసి నెత్తిలో పెట్టుకో. ఆ కొప్పు చుట్టూ కట్టుకో, మంచిగా ఉంటాయి. కట్టుకుంటా నా బిడ్డ. నీ బిడ్డ ఏ కట్టుకోమంటా అన్న, నా బిడ్డ ఏం కట్టుకోమంటలేను కానీ కూసో. దీని చిన్న తమ్మకం అంగడి పోతే కూసుంటా. వచ్చినాక ఊసోకి ఏం చేస్తా కానీ ఎంత బాగా కావాలి ఇంత తీయబడుతుంది. నువ్వు తీయంగానే నాకు రావట్టే. నా బిడ్డ కూడా వచ్చే ఆవలింతలంటే ఏమనుకుంటాను మరి. ఒకళ్ళు తీస్తే ఇంకొకళ్ళకి వస్తాయి, ఒకళ్ళు చూస్తే కూడా ఇంకొకళ్ళకి తీయబుద్ధి అవుతుంది. అందులో మంత్రం గిట్టున్నదో మరి తంత్రం గిట్టున్నదో. ఏముండా మంత్రం తంత్రం ఏందే, ఎప్పుడు గయ్యా అని మనాలా నీకు? మరి ఏమైనా భూతం వస్తుంది కావచ్చు మన ముఖం మీదకి సడన్గా గట్లా అని ఎందుకంటాం మనం? ఓ మెదడు దక్కదానా, మొద్దుకు మొద్దు దీని బలితే గట్లనే ఉంటుంది, మెదడు పని చేయది. మనకు నిద్ర వచ్చినా నిద్రను ఆపుకొని అన్న పని చేస్తాం చూడు,
గప్పుడు ఆవలింత వస్తుంది. మనం ముక్కుతోటి తీసుకునేది సరిపోదు, మొత్తం నోటి నిండా పీల్చుకొని మన మెదడుకు అందిస్తాం ఆక్సిజను. అప్పుడు అది ఫుల్ యాక్టివ్ అయ్యి అప్పుడే నిద్రల నుంచి లేస్తుంది అన్నట్టు. నిద్రల నుంచి లేచుడంటే నిద్ర రాకుండా వేసుకుంటుంది, పని చేస్తుందని. కరెస్టే, ఎప్పుడైనా నిద్ర వచ్చినా కూడా వండకపోతేనే అత్తే ఆవలింతలు. మరి దానికేందో దయ్యం భూతం అనబడితివి, నీ ముఖంలో చెప్పు నాడబెడితే. నాకేం తెలుసు, ఎప్పుడు దయ్యాలు భూతాలు అనుకుంటే యాద్ చేసుకుంటే గట్టనే అనిపిస్తుంది, ఏదైనా దయ్యమే అనిపిస్తుంది. నువ్వేందో అనుకుంటావు కానీ ఇక అమెరికాలో కూడా దయ్యాలు ఉంటాయి, ఎరికేనా? అమెరికాలో దయ్యాలు ఉంటాయా? భూతాలు ఉంటాయా? భూతాలు దయ్యాలు రెండు ఉంటాయి. నీ అమెరికాలో చెప్పు నాడబెడితే. నువ్వు నన్నేమన్నా అనగా నువ్వు అమెరికా నాకు చెప్తానా? నీ గంతపానం ఎందుకే అమెరికా అంటే? నేను అసలైతే అమెరికాలో పుట్టదాన్ని గిడ పుట్టిన. నువ్వు అద్దే కరెక్ట్ చెప్పినావు కానీ గాడ పుడితే మేము ఎంత ప్రశాంతంగా ఉందుమో, వాడకట్టు ఊరంతా ప్రశాంతంగా ఉంటుండే. కోట్లు సంపాదిద్దు గడుంటే నేను కూడా జాబ్ చేసి. జాబ్ చేస్తావా? జాబు ఏం జాబు? చిన్న బాల శిక్ష పెద్ద బాల శిక్ష అయితే జాబ్ వస్తుంది నీకు. నేను వింటర్ చదివిన తర్వాత డిగ్రీ కూడా చేసిన. ఇంటరు డిగ్రీ అంటే అయిపోతుందా? స్పెల్లింగ్ చెప్పే. అప్పుడు ఎప్పుడో చదివితి మర్చిపోనా? వాలోవిను అంటారు, పండగ చేసుకుంటారు, దయ్యాల పండుగ వాలోవిన్లా. ఏంటి? అమెరికాల వాలోవిన్ చేసుకుంటారు, వాలోవిన్ పండుగ. వసే మొద్దు మోకదానా, అది హాలోవిను. నిద్ర వచ్చి పాడైతుంది. ఏం పుట్టింది? ఎప్పుడు ఆవలింతలు తీయవు, ఇప్పుడేమో బాగా తిట్టాను, నిద్ర వస్తుంది అంటున్నావు. ఏం రోగం పుట్టింది నీకు? ఏం రోగంలే, నిన్న బర్త్డే పార్టీకి పోయినింటి, లేట్ అయింది, నిద్ర చాలలే. గిట్ల ఉరుగుదాం అనుకున్నా, ఇక నిన్ను చూడబుద్ది ఇటు అత్తి కళ పడ్డది, అందులో నువ్వు కనబడుతుంది. ఏమంటా అన్న కళల? ఏమంటావు? ఏమనవు, ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటావు కళల. ఇలా రోగాలు పాడగాను ఎవతో ఏవడో కానీ ఆడ 10-20 కొబ్బరి బొండాలు వారేసిండ్రు రోడ్ల పొంటే. వాళ్ళకి ఏం పుట్టిందో గాడ రోడ్ల మీద వారేసిండ్రు. వాళ్ళకు వాంతులు గాను, వాళ్ళకు మోషన్స్ పెట్ట. అయ్యో గాలిలో తాగితే నువ్వెందుకు ఇట్టబడితే వాళ్ళను? నీకేం పుట్టే మధ్యలో? నాకేం పుట్టే అంటే రోడ్డు మధ్యలో వారెత్తా ఆడేవడన్నా తట్టుకొని బోర్ల బొక్కల పడితే రాంగా. నీ ఆత్రం పాడగాను, మరి మెల్లరాక ఆగమాగం ఎందుకు ఉరికత్తివి? మెల్లగానే అత్తన్నా, దాని మీద అడిగేసినా జుర్రుమని జారే నేను జర్రుమని ఎల్లెలు కలబడితే. మళ్ళా లేచి మళ్ళీ కొంచెం దూరం రాగానే మళ్ళీ దాని మీద అడిగెత్తి మళ్ళీ బోర్ల బొక్కల వాడి మూతి పనులు రాల కొట్టుకుంటే. ఎల్లెలకలైంది, బోర్ల బొక్కలైంది, ఇంకేంది? నేను గిట్ల బక్కగా ఉన్నా కాబట్టి నాకేం కాదు. అదే నువ్వు అడ్డవనుకో రోడ్డు 4 వక్కలు అవుతుంది. మీ కోడలేదే గట్లా పోతాంది. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మీరు మీ పిల్లలు పడుకునేటప్పుడు ఏం జోలపాట పాడేవారో కామెంట్లో తెలియజేయండి.